డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. రీసెంట్గా 18వ తారీఖు మనం చూసుకుంటే ధనుస్సు రాశిలోకి శుక్రుడు ప్రవేశించారు కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకించి ఏ విధంగా ఉండబోతుంది, రాశుల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటుంటారు. 25 రోజులు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ప్రతి రాశికి ఉంటుంది కాబట్టి ఏ రాశికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు? ఉషా గారు, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం. ఏంటంటే మనం తలెత్తి పైకి చూసామనుకోండి, మనకి 360 డిగ్రీస్ మనకి సర్కిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందులో 27 నక్షత్రాలు ఇప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి, కదలవు అనమాట. అయితే నెక్స్ట్ ఆర్బిట్లో లోన్ ఏమవుతుందంటే ప్లానెట్స్ 360 డిగ్రీస్లో అన్ని రొటేట్ తిరుగుతూ ఉంటుంది. వాటికున్న వెలాసిటీని బట్టి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క స్పీడ్తో వెళ్తూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రాశిగా మనకి వెళ్తూ దగ్గర వెళ్తుందో దాని ఇంపాక్ట్ ఆ వెళ్ళిన రాశికి ప్లస్ వేరే రాశులకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందండి. ఈ రిజల్ట్ మొత్తాన్ని చూసి మనకి ట్రాన్సిట్ రిజల్ట్ అంటాం, తెలుగులో అయితే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారనమాట. బట్ కాన్సెప్ట్ అయితే ఇదండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రీసెంట్గా మనకి జనవరి 18న మనకి ఒక గోచార ఫలితం ఏంటంటే శుక్రుడు మనకి ధనుసు రాశిలోకి ప్రవేశించారు. ఈ ప్రవేశించడంతో ఒకటి ధనుసు రాశికి రిజల్ట్ ఉంటుంది, దీని ఇంపాక్ట్ వేరే రాశుల మీద కూడా ఉంటుందన్నమాట. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటికి ఈ పీరియడ్ వచ్చేటప్పుడు జనవరి 18న 8:46 PM ఇది వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి శుక్రుడు ప్రవేశించారనమాట. ఇది వచ్చేటప్పటికి ధనుసు రాశి వచ్చేటప్పటికి ఫైరీ ప్లానెట్ అనమాట. సో శుక్రుడు వచ్చేటప్పటికి వాటర్ ప్లానెట్, సౌమ్యంగా ఉండే ప్లానెట్ అనమాట. సో రెండు ఆల్మోస్ట్ ఆపోజిట్లో ఉన్న కాంబినేషన్ జరగబోతూ ఉందని చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 25 డేస్ ఉంటుందండి. ఆ తర్వాత చెప్పి మకర రాశులకు షిఫ్ట్ అయిపోతారనమాట. ఈ 25 డేస్ వేరియస్ రాశులకు ఎలా ఉంటాయి ఏంటని మనం చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు శుక్రుడు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారని మనకి కరెక్ట్గా తెలుసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏం చేస్తారంటే మనకి ప్రొఫైల్ అంటాం, లేదంటే పోర్ట్ఫోలియో అంటాము, లేదంటే డిపార్ట్మెంట్ అన్నట్లు బ్రహ్మ కూడా ఈ నవగ్రహాలకి కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని జాబ్స్ ఎలకేషన్ చేసి ఉంటారండి. శుక్రుడికి వచ్చేటప్పటికి వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే లేదంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ ఈ నవగ్రహాలను మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళు శుక్రుడు వచ్చేటప్పుడు శుక్రాచార్యులు అని చెప్పినప్పుడు వీళ్ళు గురువు గారితో సమానం, అంటే దానవులకు గురువు గారు అనమాట. కానీ చాలా శుభగ్రహం, మంచి గ్రహం అనమాట. ఈ శుక్రుడు మనకి నిజ జీవితంలో ఎలాంటి వాటికి సిగ్నిఫికేషన్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారంటే వాళ్ళకి మన సాంస్క్రిట్లో ఏం చెప్తారంటే కళాత్ర కాముక, సుఖ, గీత, విద్య, హాస్య, నర్తన, సరస సల్లాప, శిల్ప, జ్యోతిష, ఆభరణ, మణిమాణిక్య, ప్రవాళ, మౌతికాది కళాత్రకారక శుక్ర అని చెప్తారు. అంటే మనకి కళాత్ర అంటే వైఫ్ రిలేటెడ్, స్పౌస్ అని చెప్పుకోవాలన్నమాట. కాముకత్వం, ఓకే, లవ్ అండ్ అట్రాక్షన్ అండ్ ఎఫెక్షన్. సుఖం, కంఫర్ట్, సంగీతం, విద్య, హాస్యం, నర్తనం, సరస సల్లాపం, శిల్పం, జ్యోతిషం, ఆభరణాలు, జ్యువెలరీ కానివ్వండి, తర్వాత ప్రయాణాలకు కావాల్సిన వెహికల్స్ కానివ్వండి, మణిమాణిక్యాలు, మన ఏదైనా పర్ల్ జ్యువెలరీ అవి వేసుకున్న పర్ల్స్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా చేసుకున్నా కానీ దాటికి కానివ్వండి, తర్వాత ముత్యానికి సంబంధించి సముద్రానికి సంబంధించిన వస్తువులన్నిటికీ శుక్రుడు కారకుడు. ఇవి ఎక్కడైతే ఉంటాయో వాటికి శుక్రుడికి రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విషయాల్లో ఇప్పుడు 12 రాశులకు ఎలా ఉంటుంది, శుక్రుడు కొన్ని రాశులకు అనుకూలంగా కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండేసి వేరే రకరకాలుగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారకత్వాల గురించే మనకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వేరే వాటి గురించి మనం ఆలోచించిన అవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ మనకి కర్కాటక రాశి తీసుకున్నాం అనమాట. వీళ్ళకి ట్రాన్సిట్ జనవరి 18 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 12 వరకు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, కర్కాటక రాశి 25 డేస్ ఎలా ఉందో చూద్దాం అనమాట. సో జనరల్ కర్కాటక రాశి అనేది జనరల్గా మనం ఏం చెప్పుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యము 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేషం 1, 2, 3, 4 పాదాలు వీళ్ళకి ఉంటాయి. ఓకే. సో పేరు వచ్చేటప్పటికి మనకి వాళ్ళకి హీ, హూ, హే, హో, డా, డో, డే, డో ఈ లెటర్స్తో మోరార్లెస్ ఈ సౌండ్స్ ఉన్న అక్షరాలకి మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ట్రాన్సిట్ ప్రకారం ఎలా ఉందంటే కర్కాటక రాశికి 6th హౌస్లోకి వీనస్ వెళ్ళిపోయారండి. 6th హౌస్ వచ్చేటప్పుడు మనం పాపస్థానం అంటారనమాట. అంటే శుక్రుడు పాపస్థానంలోకి వెళ్ళిపోయారనమాట. అంటే మనకి ఇది ఈ సెంటెన్స్ అందరికీ న్యాచురల్గా అర్థమవుతుంది ఏంటి పాపస్థానం అనేది. సో ఈ శుక్రస్థానాలకి పాపస్థానానికి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే పాపస్థానం 6th హౌస్ని రోగ, రుణ, రిపు అంటారనమాట. అంటే వాళ్ళకి రోగాలను రిప్రజెంట్ చేస్తుంది, తర్వాత శత్రువులను రిప్రజెంట్ చేస్తుంది. రోగ, రుణ, రిపు శత్రువులను చూపిస్తుంది, రోగాలను చూపిస్తుంది, అప్పుల బాధను చూపిస్తుంది అనమాట. ఈ హౌస్లోకి శుక్రుడు వాళ్ళకి వెళ్ళిపోయారనమాట. ఇది మనకి ఏమవుతుందంటే ఈ ఒక చిన్న స్టేట్మెంటే మనం అనుకోవచ్చు, వీటికి సంబంధించిన శుక్రుడు మంచి యోగాన్ని ఇవ్వడు అని చెప్పుకోను అనమాట. ఇప్పుడు మనకి సాంస్క్రిట్లో ఏం చెప్తారంటే అండి, మన యాన్షియన్ స్క్రిప్చర్లో విరోధాచ శత్రుపీడాంచ జ్ఞాతీనాంచ విరోధత
ఆయాసో ధారాపుత్ర ద్వేష్టే షష్ఠగతే భృగునందనే అని చెప్తారన్నమాట. అంటే మనకేం చెప్తారంటే విరోధం కలుగుతుంది, డిస్ప్యూట్స్ వస్తాయంట. శుక్రుడు 6th హౌస్లో ఉండటం వల్ల శత్రుపీడ, అనవసరంగా శత్రువు అంతకుముందు వాళ్ళ పని వాళ్ళు మన పని ఉంటాం, సడన్గా ఏదో వచ్చి మనకు ఒక ఇరిటేషన్ లాంటివి చెప్పించేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. జ్ఞాతీనాంశ విరోధత అంటే చుట్టాలు బంధువులు కూడాను మనల్ని ఫోన్ చేయటం, ఏదో ఒక విధంగా మనకి ఇబ్బంది విధంగా పెట్టే విధంగా మాట్లాడటం అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఆయాసో ధారాపుత్ర ద్వేష్ట అంటే పుత్రులతో కాబట్టి మిస్సెస్తో కాబట్టి అనవసరంగా గొడవ పట్టడం, ఈ సంబంధించిన విషయాలన్నీ జరుగుతుంటాయి. బట్ ఏది జరిగినా కానీ ఏమవుతుందంటేనండి గొడవలు పట్టడం, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్ రావటం, డిస్ప్యూట్ రావటం, వీటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పారనమాట. బట్ ఇంకొంచెం డీటెయిల్గా మనకు చూస్తే ఏం చెప్తామంటే వీళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి వీనస్ వచ్చేటప్పటికి 4వ అధిపతి అనమాట. అంటే సుఖానికి సంబంధించి కన్వీనియన్స్, తల్లికి సంబంధించిన విషయాలను రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ప్లస్ వచ్చేప్పుడు 11th హౌస్ అంటే లాభం. మనం ఏ పని చేసినా కానీ మనకి లాభం ఉండాలి. ఇంట్లో ఒక జాబ్ చేసినా, ఇంకొకటి చేసినా, మూవీకి వెళ్ళినా, మనం ఏదైనా కొన్నా కానీ లాభం ఉండాలన్నమాట. ఈ టైంలో లాభానికి సంబంధించి, ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలకు సంబంధించి అనుకూలంగా ఉండదు అని చెప్పేసి వీళ్ళకి 6th హౌస్కి వెళ్ళటం వల్ల అదే మనకి క్లీన్గా చెప్తుందన్నమాట. డొమెస్టిక్ రిలేటెడ్ కానివ్వండి, ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్ కానివ్వండి, ప్రొఫెషన్స్లో కానివ్వండి, వీళ్ళకి ఎక్కువ అంత మంచి అనుకూలమైన టైం కాదు అని చెప్పుకోవాలన్నమాట. 6th హౌస్ ఏమవుతుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అప్పులు కానివ్వండి, రోగాలు కానివ్వండి, శత్రువుల వల్ల వాళ్ళ గురించి వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ప్రొఫెషనల్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఎంత వర్క్ చేసినా కానీ ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కొలీగ్స్ వచ్చేటప్పటికి ఏదో ఒక విషయంలో వీళ్ళకి డిస్టర్బెన్స్ చేసి డిస్ట్రప్షన్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కానీ వాళ్ళకి సక్సెస్ అవ్వదు. సో ఈ 25 days వాళ్ళకి ఎలా ఉండాలంటే వీళ్ళ గురించి చాలా కేర్ఫుల్గా వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత జాబ్లో ప్రొఫైల్ ఎలా ఉండాలంటే ఛాలెంజింగ్గా ఉండటం, తర్వాత మోస్ట్ యాక్టివ్గా ఉండటం లాంటి పనులు చేయకూడదు. యాజ్ చాలా కామ్గా ఉండాలి. లెట్ ఇట్ పాస్ అన్నట్లు ఉండాలన్నమాట. ఎక్కువగా ఏం న్యూ ప్రాజెక్ట్స్ తీసుకోకుండా. నెక్స్ట్ వచ్చి హెల్త్కి రిలేటెడ్కి సంబంధించి వీళ్ళకి ఏముంటాయి అంటేనండి, ఫిజికల్గాను మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు ఏ పని ఆగిపోవటం వల్ల. అందుకని చెప్పేసి హెల్త్కి సంబంధించిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ టైంలో వీళ్ళ జాతకంలో లోపం ఉండి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళలో లోపం ఉండి వీళ్ళలా కాదు, మనం ఉల్టా ఆలోచించి ఉంటాం. వీళ్ళు కొలాబరేటివ్ మూడ్లో ఉండాలి. ఇంట్లోకి వెళ్ళినా కానీ స్థిమితంగా కూర్చోవటం, వాళ్ళు ఏం చెప్తున్నారు వినటం, ఆలోచించడం, చేయటం, వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి. అలానే ఆఫీస్లో కొలీగ్స్కి ఏమవుతుంది, న్యూ ప్రాజెక్ట్స్ వచ్చినా, కొత్త కొలీగ్స్ వచ్చినా, అలయన్స్ వచ్చినా కానీ వాళ్ళతో కూర్చొని అర్థం చేసుకొని మనకి అంటే ఆ టైం తీసుకోవాలి. వాళ్ళకి మనకు అర్థం చేసుకోవడానికి టైం మనం స్పెండ్ చేసుకొని కామ్గా ఉంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలయన్స్ వచ్చేటప్పటికి కెరీర్కి సంబంధించిన అలయన్స్ ఒక కొలాబరేటివ్ మోడ్లో కనుక వాళ్ళు వెళ్తే చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. నెక్స్ట్ టోటల్గా వీళ్ళు ఏమంటాయండి, వర్క్ ఫ్రంట్లోను, తర్వాత వచ్చేటప్పటికి ఇంట్లోకి సంబంధించి చాలా బ్యాలెన్సింగ్గా ఉండాల్సిన టైం. మనం ఏమంటారు, బ్యాలెన్సింగ్లో కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాం చూడండి వైర్ మీద, అలా చాలా బ్యాలెన్సింగ్గా ఆచి తూచి నడవాల్సిన టైం అని చెప్పాలి వీళ్ళనమాట. సో దీనికి ఈ టైంలో 25 days వాళ్ళు బెటర్ టు నాట్ టు టేక్ ఎనీ గుడ్ డెసిషన్. ఓకే, డెసిషన్ మేకింగ్లో మాత్రం కొంచెం లేట్ చేస్తేనే మంచిది. ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే జస్ట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా పెట్టుకుంటే చాలా మంచిది ఉంటాయి. వీళ్ళకి రెమెడీ ఏం చెప్తా ఉంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నెయ్యితో కానీ, బెటర్ నువ్వుల నెయ్యితో కానీ వీళ్ళకి దీపారాధన చేస్తే, దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. రెండోది వచ్చేటప్పుడు వీళ్ళకి మెడిటేషన్ చేయటం, తర్వాత యోగా, ఫిట్నెస్ కనుక ఏమైనా ఇట్లాంటివన్నీ చేస్తే, జాగింగ్ ఇవన్నీ చేస్తే చాలా కలిసి వస్తుంది. ఇంకొకటి ఏం చెప్తారంటే ఆడి ఆల్ట్రమ్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్లో మనకు ఒక ప్రోవర్బ్ ఉందండి. వీళ్ళు ఏం చేయాలంటే అండి, ఎంటం ఎక్కువ అలవాటు చేయాలి. అంటే గివ్ చాయిస్ టు అదర్స్ అంటారనమాట. ఆడి ఆల్ట్రమ్ అంటే లిజన్ వాట్ అదర్ పర్సన్ ఇస్ సేయింగ్, వాట్ అదర్ పర్సన్ ఫీలింగ్స్. ఈ మోడ్లో వీళ్ళు 25 days కనుక ఉంటే వీళ్ళు ప్రోయాక్టివ్గా వర్క్ చేసేదానికంటే రేదర్ వాళ్ళని ఎంపథెటిక్గా వేరే వాళ్ళని అర్థం చేసుకోవటానికి కానీ, కొలాబరేటివ్గా ఉండటం, మాట్లాడటం ఇలాంటివి చేస్తే కనుక ఎలాంటి విషయాలకు మనకి ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. ఇది రెమెడీ వాళ్ళకే చెప్పాలండి. సో ఈ విధంగా మనకి ట్రాన్సిట్స్ వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి డిలే చేస్తే, అన్ని విషయాల్లో కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. షూర్ సార్, మీరు చెప్పినట్టుగానే చాలామందికి ఈ సజెషన్స్ అవసరం. చాలామంది తెలియకుండానే మనీ ఉన్నాయనో ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంటారు. తెలుసు తెలియకు చిన్న మిస్టేక్స్ అండ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ఇది ఒక ఆలెట్ అని చెప్పుకోవచ్చు. సో పర్సనల్గా ఎవరైనా సరే జాతక రీత్యా మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా, లేదా మన దగ్గర ఆల్రెడీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న కోర్స్ కూడా డిజైన్ చేసాం ఆన్లైన్ త్రూ, ఆ కోర్స్ తీసుకోవాలనుకున్నా మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి అంటే? సో ఉషా గారు, మా ఫస్ట్ ముఖ్య ఉద్దేశం, నేను ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలి అని మీరు చెప్తూ ఉంటారు. ప్రతి మనిషి నేర్చుకోవాలండి. అప్పుడే మనకు ఆ బ్యూటీ వస్తుందండి. ఆ సోల్ జర్నీ, మనం పుట్టాము, వెళ్ళిపోతాము, రకరకాల మనుషులు, రకరకాల ఇంటరాక్షన్లు, ఎక్కడ మనకు టైం అనుకూలంగా ఉంది అని అనుకోలేదు, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదే చూసాము, ఇది ఇలా రిస్కీగా ఉందనుకుంటే వీ గెట్ అలర్ట్ అనమాట. లేదు, ఇది తెలుసుకోకపోతే ఏం చేస్తామండి, అనవసరంగా ఫైట్ చేయటం, ఏదో చేయాలనుకోవటం, అనవసరంగా
లోన్ తీసుకోవటం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. ఇలాంటి కొన్ని విషయాల్లో మనకి ఆస్ట్రాలజీ ఎంతో యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన సబ్జెక్ట్. దీనికి సంబంధించి ఒక చిన్న బేసిక్ కోర్స్ లాగా డిజైన్ చేసామండి. జస్ట్ ఏమీ తెలవని వాళ్ళకు కూడాను ఒక 5-6 అవర్స్ కనుక టైం స్పెండ్ చేస్తే అసలు బ్రాడ్ రోడ్ మ్యాప్ వస్తుంది. అసలు ఆస్ట్రాలజీ ఏంటి, అసలు ఏమేమి చూస్తారు, ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి ఆ టెర్మినాలజీ ఏంటి, ఆ సైకాలజీ ఏంటి అని వాళ్ళకి అర్థమవుతుందండి. అది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కనెక్ట్ అయితే ఆ కోర్స్ ఒకటి చేయొచ్చు. ఇది కాకుండా అండి ఇండివిజువల్గా హారోస్కోప్ చూడొచ్చు మనం, వాళ్ళ బర్త్ డేట్. ఇది వచ్చేటప్పటికి జనరల్గా మనకు అందరికి అప్లికేట్ అవుతుంది. అవునండి, అలాంటి వాళ్ళకి కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, చాలా హెల్ప్ చేయొచ్చండి. రీసెంట్గా నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశారండి, లో వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నానండి, లాస్ట్ మీకు ఫోన్ చేస్తామని చెప్తున్నాను. లాస్ట్ కాల్ మీ కాలని ఆ తర్వాత నేను ఉండను అని చెప్పారు. నేను ఆగండి నెక్స్ట్ డే చేయండి అని నెక్స్ట్ డే చేసి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో హారోస్కోప్ అన్నీ చూసి, విచిత్రం ఏంటంటే వాళ్ళకి చంద్ర మహాదశ నడుస్తుంది, రాజయోగం ఉంది వాళ్ళకి. చూడండి ఆ రాజయోగంలో ఎలా ఉన్నారు, అది వాళ్ళకి కరెక్ట్గా తెలవదు, ఆ కనెక్షన్ లేదనమాట. ఆ కాస్మిక్ ఎనర్జీని ఎలా కనెక్ట్ అవ్వాలి, సెలెస్టియల్ బాడీలతో నుంచి ఆ సపోర్ట్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ఉంటే మనం అలా ఎంజాయ్ చేస్తాం అనేది వాళ్ళకి ఐడియా లేదనమాట. సో నేను నా డిస్కషన్ కన్సల్టేషన్ టైం అంతా అయిపోయేటప్పటికి మీరు నమ్ముతారో లాస్ట్ 10th డే మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఏమండి నేను కొత్త మిషనరీ తీసుకుందాం అనుకుంటున్నాను, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతారు. సో నేను చేసింది ఏం లేదండి, వాళ్ళకున్న జాతకం ఏంటి, వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, కౌన్సిలింగ్ త్రూ ఆస్ట్రాలజికల్, అది కూడా వేస్టిక్ ఆస్ట్రాలజీ, మన మహర్షులు ఏం చెప్పారు, ఋషులు ఏం చెప్పారు, అవన్నీ వాళ్ళకి మనం చెప్తామండి. అలాంటి వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి కనెక్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.